వరి పంట వ్యర్థాల విషయంలో అలా చేయొద్దు, ఆ పద్ధతి వద్దు అంటే వినేదెవరు? నెత్తి నోరు కొట్టుకుని చెబుతున్నా పట్టించుకునేదెవరు? అదే నిర్లిప్తత, అదే ఉదాసీనత. అనర్థం జరిగితే తప్ప ఎవరికి అర్థం కాదు. ప్రాణాలు పోతే తప్ప ప్రమాదం ఎంతటిదో తెలిసిరాదు. అన్నం పెట్టి అన్నదాత అదే చేనులో ఊపిరాడక ప్రాణాలు కోల్పోవడం చూసైనా కళ్ళు తెరుచుకుంటాయా? ఇంతకీ అసలు ఏం జరిగింది? అంబేద్కర్ కోనసీమ జిల్లా వేగాయమ్మపేటలో రైతు దుర్మరణం సంచలనం రేపుతోంది. పొలాల్లో వరి వ్యర్థాలకు మంట పెట్టగా ఆ పొగలో చిక్కుకొని కౌలు రైతు మృతి చెందడం కలకలం రేపుతోంది. అన్నం పెట్టే అన్నదాత అదే చేలో ప్రాణాలు వదలడం కలిచివేస్తోంది. ఇటీవలే కోతలు ముగియడంతో స్థానిక రైతులంతా వరి కోయ కాడాలకు నిప్పు పెట్టేస్తున్నారు. ఆ క్రమంలోనే గ్రామానికి చెందిన కౌలు రైతు గుబ్బల సూరిబాబు ఆ పొగలో చిక్కుకొని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. సూరిబాబు ప్రాణం పోవడానికి కారణం ఎవరంటే ఇప్పుడు సమాధానం చెప్పేదెవరు? వరి వ్యర్థాలకు నిప్పు పెట్టొద్దని ఎంత చెప్పినా వినని రైతులా, లేక ఆ విషయంలో కఠినంగా వ్యవహరించని అధికారులా? ఈ అకాల మరణానికి బాధ్యత వహించేదెవరు? అనర్థం జరిగాక ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి. రైతుల వరి పంటకు యూరియా, డిఏపి వంటి రసాయన ఎరువులు వాడుతుంటారు. పంట కాలంలో అవన్నీ భూమిలో ఇంకిపోతాయి. కోతల తర్వాత మిగిలిపోయిన కాడలను కాల్చడం వల్ల భూమిలో ఇంకిపోయిన ఆ రసాయనాలన్నీ పొగ రూపంలో బయటకొస్తాయి. విషంగా మారి అక్కడుండే రైతుల ఊపిరిని తీసేస్తున్నాయి. అంతేకాదు భూసారానికి ఎంతో కీలకమైన వానపాములు, ఇతర కీటకాలు కూడా ఆ మంటల వేడికి చనిపోతాయి. అందుకే వ్యర్థాలను కాల్చొద్దు, దున్నాలంటూ నిపుణులు పదే పదే చెప్తున్నారు. పంట వ్యర్థాలను కాల్చడం మానేసి నాగలితో దున్నితే క్రిమికీటకాలు బతికి బట్టగట్టి నేల మరింత సారవంతం అవుతుందంటున్నారు నిపుణులు. ఒక మొక్క పెరగాలంటే భూమిలోని క్రిమికీటకాలు, పోషకాలు చాలా కీలకం. అవి అగ్గిలో అంతమైతే భూమి బలం తగ్గుతుంది. అంతేకాదు ఈ మంటలు రైతుల ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవలే వరంగల్ జిల్లాలో ఈ మంటల్లో చిక్కుకొని 2 రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ మంటల పొగ పట్టాల చుట్టూ కమ్ముకోవడంతో గంటల పాటు రైలు బండే నిలిచిపోయిన ఘటన ఇదే వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. ఇక ఇదే వ్యర్థాల మంటల్లో పంపు సెట్లు, గోను సంచులు, ట్రాలీ వాహనాలు దగ్ధమైపోయాయి. అయితే ఈ పరిణామాలేవి రైతులను మార్చడం లేదు. ఈజీగా ఉంటుందని నిప్పు పెట్టేసి వదిలేస్తున్నారు తప్ప జరిగే అనార్థాన్ని అర్థం చేసుకోవడం లేదు. చెరుకు, మొక్కజొన్న, జొన్న రైతులు కూడా ఇదే కాల్చుడు పద్ధతిని ఫాలో అవుతున్నారు. అధికారుల అవగాహన కల్పించట్లేదని ఓవైపు రైతుల ఆరోపణ, రైతులు వినట్లేదని మరోవైపు అధికారుల ప్రత్యారోపణ వెరిసి ఈ వరి వ్యర్థాల వ్యవహారం మరో రైతు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఈ వరుస మరణాలు చూసైనా సరే వరి వ్యర్థాల తొలగింపు విషయంలో రైతుల ఆలోచన మారుతుందని, అధికారులు ఆ దిశగా అన్నదాతల్లో అవగాహన కల్పించేందుకు సీరియస్ గా పనిచేస్తారని ఆశిద్దాం.